ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక కొత్త పాస్ పుస్తకాలు ముద్రించి ఇస్తామంటని చెప్పారు. రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ముద్రించి ఇస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు కొట్టేసే కుట్ర అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరైన పద్ధతి కూడా కాదంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇక అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామంటూ ఆయన మాట్లాడారు. కుప్పంలో ఎవడైనా రౌడీజం చేస్తే వారికి అదే చివరి రోజు అంటూ కూడా హెచ్చరించారు. ఇది ఒక మాస్ వార్నింగ్ అని చెప్పాలి. చంద్రబాబు ఈరోజు కుప్పంలో పర్యటించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కూడా. అయితే అక్కడ ఆయన ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఎవడైనా రౌడీజం చేస్తే వారికి అదే చివరి రోజు అంటూ కూడా ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా రౌడీజం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇక నాయకులను హెచ్చరించారు కూడా సీఎం చంద్రబాబు. అయితే త్వరలోనే ల్యాండ్కి సంబంధించి పాస్ పుస్తకాలని ఆయన జగన్ ఫోటోని తీసివేసి రాజముద్రతో ముద్రించి అందరికీ ఇస్తామంటూ చెప్పారు. ఇక ఈరోజు కుప్పం పర్యటనలో భాగంగా ఆయన ఒక సీరియస్ కామెంట్స్ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పాలి. ఎవడైనా రౌడీజం చేస్తే తాట తీస్తానంటూ కూడా ఆయన హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నా, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం నుంచి నేను అందరినీ హెచ్చరిస్తున్నా అంటూ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇకపై ఏపీ రాష్ట్రంలో రౌడీయిజం తగదంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడింది. గత 5 సంవత్సరాల్లో రౌడీయిజానికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా దాడులే నిత్యం మన కళ్ళ ముందు దర్శనమిచ్చాయి. అయితే గత 5 ఏళ్లలో ఎటువంటి ఒక రకమైనటువంటి రౌడీయిజాన్ని, దహనకాండని ప్రదర్శించావో అవన్నిటి కూడా ఇప్పుడు మనం కొంత ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అటువంటి పరిస్థితి ఉండకూడదంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో ఏమైనా కూడా జగన్ ఫోటో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని, జగన్ ఫోటోని తీసివేస్తాం, కొత్త పాస్ పుస్తకాలని ముద్రించి ఇస్తామని ఒక మాట కావచ్చు, రౌడీయిజం చేస్తే తాట తీస్తానని ఒక మాట కావచ్చు. రెండు కూడా పెద్ద బిగ్గెస్ట్ సెన్సేషన్గా చూస్తున్నాం మనం. ఒకసారి ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ఆయన హెచ్చరించిన తీరుని, ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని చూద్దాం. పక్కన మీరు చూస్తే వికలాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. కొంతమందిని చూశాను, ఇంట్లో నుంచి బయట రాలేరు, నడవలేరు, ఇంట్లో ఒకరు వారికి సేవలు చేయాలి. చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ఒక 20,000 30,000 మంది ఉంటే వాళ్లకు నెలకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డబ్బులు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం. పేదవాడికి అండగా ఉండడం అవసరం. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొంతమందికి 10,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. ఇంత ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక కార్యక్రమం పెట్టుకుని మొదటి తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 3వ కార్యక్రమం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఒక కుట్ర, ఒక మోసం. మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు. మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత, మీ ముత్తాత, మీ స్వార్జితం, ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది. తమ్ముళ్ళు, ఎవరిది బొమ్మ? ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా? నేను వేసుకుంటానా? నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు? అందుకే చెప్పా, ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు. అప్పలెంట్ అథారిటీ వాడెవడో తెలియదు.
ఏదైనా జరిగితే నువ్వెవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి. ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా, ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కరెక్ట్ అవునా కాదా? కరెక్ట్ అవునా కాదా? అది రద్దు అయిపోతుంది. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. రాయి పైన కూడా బొమ్మ వేసుకున్నాడు. ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలో నాకు తెలియడంలే. ఏంటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు. కడాన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఇవ్వమంటే దానిపైన కూడా బొమ్మ. చాలా అరాచకాలు జరిగాయి. ఇంకా నిన్న మొన్న చూస్తున్నారు అరాచకాలు. ప్యాలెస్ల కథ చూస్తున్న తర్వాత మాట్లాడదాం అయ్యింది. ఇప్పుడు నేను మాట్లాడను. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఇవన్నీ చేసి ఈరోజు మీకు అందరికి ఒకటి హామీ ఇస్తున్న. ఈ మూడే కాదు, నాలుగోది ఏదైతే ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెడతానని ఆ రోజు చెప్పారు. 203 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం. 183 ప్రారంభించాం. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి, ఇంకో నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారు. అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని.